అందుకే 9వ రోజు కూడా ఇలాగే జరిగితే మళ్ళీ కృష్ణుడు ఆయుధం పడితే కుప్పించి ఎగసిన పద్యం అక్కడదే. అర్జునుడు బతిమాలితే వెనక్కి వచ్చాడు. మొత్తం మీద సరిగ్గా యుద్ధం చేస్తావా, నన్ను దిగమంటావంటే నేను చేస్తాను, నువ్వు వదిలే అన్నాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ భీష్ముడు విన్నాడు. అందుకే 9వ రోజు సాయంత్రం ధర్మరాజు రథాన్ని జోడించి పోనించి, ధర్మజ రోజు వాడు రాత్రి వచ్చి క్యాసెట్ వేసి చంపేస్తున్నాడు అయ్యా దుర్యోధనుడు. పగలు ఎక్కడ యుద్ధం, రాత్రి వాడితో యుద్ధం, చచ్చిపోతున్నా, మిమ్మల్ని చంపమంటాడు, నాకు ఇష్టం లేదు, ఏంటిది? అందుకని శిఖండి ఉన్నాడు కదా, నాకు నియమం ఉంది కదా, వాడు ఆడవాడై మగవాడయ్యాడు, మళ్ళీ ఆడవాడయ్యాడు, రకరకాల మొత్తం ట్రాన్స్జెండర్ అంతా జరిగిపోయింది వాడికి, వాడిని ముందు ఎట్టుకున్నాను, వేసేయండి అయ్యా, ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను అని ధర్మరాజుకి చెవులో చెప్పాడు స్వయంగా. ఆయన కోరుకున్నాడు. భీష్ముడు ఎంత మహాయోగి అంటే మృత్యువుకి సిద్ధపడ్డాడమ్మా, ఇంకేదో చేద్దామని కక్ష కట్టలేదు ఎవరి మీద. లేకపోతే శిఖండి లాంటి ఒక పేడివాడి ముందు ఓడిపోవాలా, అంతటి మహానుభావుడు సిద్ధపడ్డాడు. ఆయన పోనీ దాని పంత నగ్గని ఏటా గొడవ, ఊరికేను పోతే పోతాం, ఉంటే ఉంటాం. 257 సంవత్సరాలు బతకం, ఇంకా బతకాలా అని. అప్పుడు 10వ రోజుని ఈయన పడిపోయాక ఆసనం మీద ఉన్న కాడ దుర్యోధనుడు బుద్ధి చూడండి, వాడికి పుట్టుకతో వచ్చింది, పుడకలతో కానీ పోతుంది. తాత పడ్డావు బాగానే ఉంది కానీ వాళ్ళని చంపకుండా పడ్డావయ్యా అన్నాడు. వాడి బాధ వాడిది. వీడిని ఎవడు బాగు చేస్తాడండి? వాళ్ళ నాన్న బాగు చేయలేకపోయాడు, మనం బాగు చేయలేము. లోకంలో దుర్యోధనుడు అందరూ అంతే. అప్పుడు కూడా వాడి ధ్యాస ఏంటంటే, తాత పడిపోయావు సరే, అందరూ పడిపోతారు, 5గురిలో ఒక్కడిని వేసేసినా బాగుండేదయ్యా, ఇంకేమనాలి? అప్పుడు అంటాడు భీష్ముడు, నిజంగా సాధ్యం కాదు, నాకు కాదు, 10,000 మంది భీష్ములు ఉన్నా సాధ్యం కాదు. పాండవుల సమస్య కాదయ్యా, పాండవుల సమస్య కాదు, నీకు అర్థం కావట్లేదు. అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ధనుషైకేన నిఘంతుం సర్వ పాండవాన్ శక్తోహం ధనుషైకేణ నిఘంతుం సర్వ పాండవాన్ యద్యేవం నభవేత్ తేషాం విశ్వక్సేనో మహాబలగా యద్యేవం నభవేత్ గోప్త విశ్వక్సేనో మహాబలగా. నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు దుర్యోధన, ఇది పాండవుల బలం కాదయ్యా, భగవంతుడి పాత్ర అద్భుతంగా ఉంది అక్కడ, నువ్వు ఒప్పుకోవు దాన్ని. ఎంతసేపు 10,000 మంది సైనికులను పట్టుకొచ్చే బుద్ధి లేక వీళ్ళందరూ ఎందుకు వస్తారు? చచ్చిపోతే పింఛన్లు ఇవ్వడానికి పనికొస్తారు వీళ్ళు. 10,000 మంది భార్యలకి పింఛన్లు ఇవ్వాలి, నువ్వు అంతకంటే ఏం చేసుకుంటావు? 10,000 మంది ఎదవ లెక్క 10,000 అడిగేవేమిటయ్యా? కృష్ణుడు కావాలని కోరద్దా? వాడు తెలివైన వాడయ్యా, కృష్ణుడిని కోరాడు. శక్తోహం ధనుషైకేన నిఘంతుం సర్వ పాండవాన్ని, ఒక్క సహదేవుణ్ణి పక్కకి పిలిచి వేసేయగలిగిన చిన్నవాడు కదా, 5గురు పాండవుల్ని వేసేయగలను నేను ఒక్క ధనుస్సుతోటే. నా వింటి నారు ఎవడూ తెంచలేడు, నా ధనుస్సునెవడూ పగలగొట్టలేడు, నేను చెయ్యగలను నా పని. కానీ ఒక్కటే ప్రొవైడెడ్ వన్ థింగ్, ఒక్కటే షరతు, యద్యేవం నభవేత్ గోప్తా విశ్వక్సేనో మహాబలగా సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనక వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. విశ్వక్సేనుడు ప్రపంచంలో సైన్యాలన్నీ వచ్చి దండెత్తినా కూడా జయించగలిగిన మహానుభావుడు విశ్వక్సేనుడైన శ్రీ మహావిష్ణువు అక్కడున్నాడయ్యా. గోప్తా, వాళ్ళకి రక్షకుడుగా ఉన్నాడు. ఆయన లేకపోతే నేను చేయగలను కానీ ఆయన ఉండగా చేయడం ఎవరి వల్ల కాదయ్యా అని అంగీకరించాడమ్మా. అది భగవంతుడి పాత్ర, అది భగవంతుడి పాత్ర. ఆ రకంగా భీష్మ పర్వం 10 రోజులు నిజానికి ధర్మయుద్ధంతో ముగిసింది. అక్కడ అధర్మాలు ఏవి జరిగే అవకాశం కలగలేదు. అది అయిపోయాక ద్రోణ పర్వం మొదలైంది. మనిషి బుద్ధిని బట్టే జీవితం అంతా ఉంటుంది. ద్రోణాచార్యుల్లో సత్వరజోగుణాలు 2 ఉన్నాయి, కానీ రజోగుణానికి పెద్దపీట. భీష్మాచార్యుల్లో సత్వరజోగుణాలు 2 ఉన్నాయి, సత్వగుణానికి పెద్దపీట. ద్రోణాచార్యుల్లో కూడా సత్వరజోగుణాలే ఉన్నాయి, తమోగుణం లేదు, కానీ రజోగుణానికి పెద్దపీట. అందుకని ఆయన 11వ రోజున యుద్ధం ప్రారంభించింది మొదలు రాజకీయం మొదలెట్టాడు. ఆయన బుద్ధి వేరు, ఈయన క్షత్రియుడు, ఆయన బుద్ధి సత్వగుణంతో ఉంది. ఈయన బ్రాహ్మణుడు, ఆయన గుణం రజోగుణంతో ఉంది. కులానికి గుణానికి సంబంధం లేదు, గమనించాలి. మన గుణమే ప్రధానం ఇక్కడ. ఈయన మొదటి నుంచి, ఎందుకంటే దుర్యోధనుడు ఈయన బాగా పొగడేశాడు, భీష్ముడు చేయలేని పని మీరు చేయాలి, భీష్ముడు చేయలేని పని మీరు చేయాలంటే నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే ఎందుకు అనాలండి? దుర్యోధనుని ఎదురుగా పెట్టుకుని వరం అడగడం ఏంటి? అంత వరం కోరుకోమంటే బుద్ధి తక్కువ ఉందా? వాడు ఏమడిగాడు? ఇవన్నీ పాండవుల్ని చంపడం సాధ్యం కాదని భీష్ముడే అన్నాడు.
కాబట్టి ఓ పని చేయండి, ధర్మరాజుని ప్రాణాలతో బంధించి నాకు ఇవ్వండి, మళ్ళీ ప్యాకెట్ వేసి మా పెద్దం బయటికని. ఆయనకో నమ్మకం. అందుకని ద్రోణాచార్యుడు యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చిన సందర్భంలో అధర్మాలన్నీ అక్కడ మొదలయ్యాయి. మనం గమనించాలి. ఏ రకంగా మొదలయ్యాయి చూద్దాం. 11-12 రోజుల వరకు యుద్ధం ఒక మాదిరిగా జరిగింది. కానీ ఆ రోజుల్లోనే 12వ రోజుని భగదత్తుడు భయంకరమైన మనిషి వచ్చాడు. భగదత్తుడనే భయంకరమైన మనిషి వచ్చాడు. భగదత్తుడు ఎవరు? నరకాసురుని కుమారుడు. నరకాసురుడు చనిపోతూ నరకాసురుని చంపిన కృష్ణుడు రాజ్యం స్వీకరించలేదు. వాళ్ళు ఎప్పుడు రాముడు కృష్ణుడు రాజ్యాలు జయించారు, కానీ రాజ్యాలు తీసుకెళ్ళలేదు. వాళ్ళ కుమారులకి వాళ్ళ వారసులకి ఇచ్చేశారు. రావణాసురుడికి రాజ్యం విభీషణుడికి వచ్చింది. అలాగే ఇక్కడ నరకాసురుడు రాజ్యం భగదత్తుడికి ఇచ్చారు. ఆ భగదత్తుడు యుద్ధానికి వస్తున్నాడు. వాడి బలం ఏమిటో తెలిసే, పెద్ద ఏనుగు. వాడికి ఏనుగు ఉంది, పెద్ద ఏనుగు. ఆ ఏనుగు మీదే ఉండి యుద్ధం చేస్తాడు. వాడు గుర్రాలు రథం వాడికి ఎక్కడ, వాడు ఏనుగు మీద ఉండి యుద్ధం చేస్తాడు. ఆ భగదత్తుడు వచ్చాడు. భగదత్తుడితో యుద్ధం చెయ్యాలి. అర్జునుడు చేస్తున్నాడు స్వయంగా, అభ్యంతరం లేదు. అర్జునుడు చేస్తున్నాడు. కానీ అర్జునుడు చేసే యుద్ధం సరిపోదు. అక్కడ ఏదో రకంగా కాపాడుకుంటూ రావాలి. భగదత్తుడు యుద్ధం చేస్తుండే చివరికి ఆయన ఏనుగు ధాటికి, ఆయన అస్త్రాల ధాటికి తట్టుకొనక భీమసేనుడు వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ స్థితిలో అర్జునుడు వస్తే బాగుండు అంటే కృష్ణుడికి కబురు వెళ్ళింది. వెంటనే అర్జునుడు రథాన్ని అక్కడికి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి భగదత్తుడితో యుద్ధం చేయమన్నాడు. చేస్తున్నాడు. చేస్తూ ఉంటే భగదత్తుడు ఒక్కసారిగా వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. వైష్ణవాస్త్రం అంటే విష్ణుమూర్తి ఇచ్చినటువంటి అస్త్రం. అది వైష్ణవాస్త్రమని, అది ఏదో చేస్తుందని అర్జునుడికి తెలియదు. ఆయన అస్త్రం వేస్తుంటే ఈయన ఏదో బాణాలు వేస్తున్నాడు. అక్కడ ఉన్నవాడు కృష్ణుడు కదా. వైష్ణవాస్త్ర ప్రయోగం అటు నుంచి చేయగానే కృష్ణుడు ఉన్నట్టుండి పగ్గాలు వదిలేసి లేచి నిలబడ్డాడు. అది భగవంతుడు కరుణ అంటే. ఆయన ప్రయోగించింది వైష్ణవాస్త్రం. అది తెలిసి అర్జునుడికి తెలియదు, కృష్ణుడికి తెలుసు. కానీ భగవంతుడి పాత్ర ఎంత బాగా నిర్వర్తించారంటే అరసి రక్షించడం అంటారు దీన్ని. రాబోయే ఆపదని గమనించి అరసి రక్షించాలి. అందుకని వెంటనే అక్కడ కూర్చున్న కృష్ణుడు పగ్గాలు వదిలేసి ఇలా లేచాడు. ఒకసారి అర్జునుడికి అర్థం కాలేదు ఎందుకు లేచాడు. ఈయనకి అడ్డంగా లేచాడు. ఆ వైష్ణవాస్త్రం వస్తే కృష్ణుడికి తగిలిందమ్మా, ఆయన వక్షస్థలానికి తగిలింది. కానీ వెంటనే ఏమైందో తెలుసా? వైష్ణవాస్త్రం వైజయంత్యభవన్మాలా తదస్త్రం కేశవోరసి. వ్యాసుడు వర్ణిస్తున్నాడు మహానుభావుడు ఆ దృశ్యాన్ని. ఏమాశ్చర్యం. అస్త్రం తగిలితే కృష్ణుడి యొక్క రూపం ఎలా ఉంది అంటే వైజయంత్యభవన్మాలా తదస్త్రం కేశవోరసి పద్మకోశ విచిత్రాఢ్య సర్వర్తు కుసుమోత్కట. పద్మకోశ విచిత్రాఢ్య సర్వర్తు కుసుమోత్కట. ఆ వైష్ణవాస్త్రం వచ్చి ఇలా నిలబడ్డాడు కదా. అర్జునుడికి తగలాల్సిన అస్త్రం కృష్ణుడికి తగిలిందండి. ఆ అస్త్రమే తగిలితే అర్జునుడి పని 12వ రోజు అవుట్, తిరుగులేదు ఇంకా. అది భగవంతుడు కాపాడే విధానం. ఈ రహస్యాలు చాలామందికి తెలియవనే నేను భగవంతుడు పాత్ర అని పెట్టమన్నా. భగవంతుడు కాపాడటం అంటే నాగాస్త్రం ఒకటి, సైంధవుడి దగ్గర చక్రం అడ్డాడు, ఇలాంటి 2-3 చెబుతారు. 2-3 కాదమ్మా, ఈ 3 రోజుల్లో మీరు వింటారు. కనీసం 30-40 సార్లు కాపాడాడు. 30-40 సార్లు కాపాడాడు 18 రోజుల్లో. సగటున రోజుకు 2 సార్లు, లేకపోతే వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా అసలు. ఇంకా తక్కువ కాపాడింది 10 రోజుల్లోనే. ఆ 8 రోజుల్లో ప్రాణం తినేశారు కృష్ణుడిని పట్టుకొని. ఆయన లేకపోతే ఉండేవారు కాదు. ఆ వైష్ణవాస్త్రం వస్తుంటే వెంటనే ఆయనకి అదేమిటో తెలుసును కాబట్టి ఇలా లేచాడు. ఆ అస్త్రం వచ్చి ఈయనకి తగిలింది. తగలగానే ఏమంటుంది? వైజయంత్యభవన్మాలా తదస్త్రం కేశవోరసి. ఆ అస్త్రం కేశవుని యొక్క వక్షస్థలం మీద వైజయంతి మాలలా శోభించిందట. వనమాలీ గదీశార్గి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుకు వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్ర స్తోత్ర శ్లోకం ఇక్కడ వర్తిస్తుంది. ఆ వనమాల ధరించినప్పుడు, వైజయంతిమాల మెడలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఎంత అందంగా ఉంటాడో. వైష్ణవాస్త్రం విష్ణువుని చేరింది కాబట్టి, దాని స్వామిని, దాని యజమానిని చేరింది కాబట్టి అక్కడికి వెళ్ళి అది మెడలో వనమాలలా ప్రకాశించింది. అంటే నిజానికి వనమాల కాలేదండి, మనం గమనించాలి. అక్కడ పొక్కులు వచ్చాయి పాపం పరమాత్మకి. ఇలా పొంగొచ్చిన వాళ్ళకి చూడండి, ఇలా పైకి పొక్కిపోతుంది. ఇలా వరుసగా ఇలా ఓ పొంగు, ఇలా ఓ పొంగు, ఇలా ఓ పొక్కు, ఇలా ఓ పొక్కు వస్తే అవన్నీ పద్మకోశ విచిత్రాఢ్య తామర మొగ్గల్లా ఉన్నాయట. కవిగారికి అలాగే ఉంటాయి, భరించేవాడికి తెలుస్తుంది బాధ. కవిగారికి అలాగే ఉంటాయి. వ్యాసుడు కవి కదా,
ఆయనకే ఉందండి. ఆయన మెడలో వనమాల ఉంటుంది కదా, పద్మమాల. ఆ తామర మొగ్గలుగా ఉన్నప్పుడే కొంతమంది దండ వేస్తారు, విచ్చుకుంటే బాగుంటుంది కదా, అందుకని మొగ్గలుగా ఉన్నప్పుడే దండ వేస్తారు, వేస్తే విచ్చుకుంటే మరింత బాగుంటుంది. ఆ తామర మొగ్గల దండ వేస్తే ఆ ఎర్రటి మొగ్గలు అలా పైకి తేలినట్టుగా ఉంటాయి కదా, అలాగే ఈయన ఒళ్ళంతా పొక్కిపోయిందండి. పొక్కిపోయినప్పటికీ కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అంటే తామర మొగ్గల మాల వేసుకున్నట్టుగా ఉన్నాడు. అంతేకాదు, సర్వర్తు కుసుమోత్కట, అన్ని ఋతువులలోనూ పూసేటువంటి పువ్వులన్నీ ఆ దండలో ఉన్నాయండి, ఆ దండ అలా ప్రకాశించింది అన్నాడు. ఇది వ్యాసుడికి అర్థమైంది, కృష్ణుడికి అర్థమైంది, అర్జునుడికి అర్థం కాల. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. ఈయన వెంటనే ఏమన్నాడు, బావా నేను లేవద్దని చెప్పాను కదా, కూర్చోమన్నాను కదా, టీ కూడా ఇచ్చాను కదా, ఇందాక షుగర్లెస్ టీ, ఎందుకు లేచావు? వీడికి అర్థమై చస్తే కదా. ఎందుకు లేచాడు ఆయనకి తెలియదు. ఆయనకి కాళ్ళు లాగేసి తిమ్మిర్లు వచ్చి లేచాడేమో అనుకుంటాడు ఆయన. వీడిని కాపాడడానికి లేచాడు. అది భగవంతుడి పాత్ర. మనకు తెలియకుండా కాపాడుతాం. మన నిద్రలో పడుకుని ఉంటాం, మనం పక్క నుంచి పాము వెళ్ళిపోతుంది, మనకు తెలియదు, మనని కరవలేదు. అది మన ప్రతిభ కాదు, పాము అజ్ఞానము కాదు, భగవంతుడు కాపాడాడు అంతే లెక్క. భగవంతుడు కాపాడాడు, లేత కుదరదు. భక్తుడిని భగవంతుడు కాపాడతాడు. పాములు కాదమ్మా, పాములు లాంటి మనుషులు ఉన్నా సరే కాపాడుతాడు. మనం జాగ్రత్త పడక్కర్లేదు, మనకు ఉన్నంత ఉంటే పడతాం. నిద్రలో ఏం పడతాం జాగ్రత్త, కానీ నిద్రపోయే ముందు భగవంతుడు స్మరించాలి. అందుకని లేస్తే ఎందుకు లేచాడో అర్థంగా, బావా ఎందుకు లేచావు, నీ తలక ఎందుకు లేచావు అంటే కాళ్ళు లాగా లేచాను, ఎక్సర్సైజ్ అనుకుంటావు, మార్నింగ్ వాక్క. అది వైష్ణవాస్త్రం అయ్యా, దాన్ని నేను భరించా అంటే అది అవమానంగా భావించాడు అర్జునుడు. అహంకారం అంటే అదేమిటి, నేను ఎదుర్కొనేవాడిని కదా, ఇప్పుడు నాకు ఎంత చెడ్డ పేరు, ఈయనకి ముందు అడ్డుకున్నాడని గౌరవం లేదని చెడ్డ పేరు ఈయనకి. రేపు పొద్దున్న మీడియా వాళ్ళు ఏం రాస్తారు, అర్జునుడు ఓడిపోయాడు, కృష్ణుడు కాపాడాడు, కుదరదు, నేనే ఉండాలి. భగవద్గీత ఏమర్థమైందో మనం చూసుకోవాలి. ఇంకా అంతే వ్యాసుడు చెబుతాడు, భగవద్గీత అర్థమైంది నాకు, కృష్ణుడికే, ఇంకెవరికీ అర్థం కాలేదంటాడు. ఆయనకి కృష్ణుడికి అర్థమైంది, ఇంకెవరికి అర్థం కాలే. శుకుడికి అర్థమై ఉండొచ్చు, వీళ్ళకి ఎవరికి కాల. లేచి అనేది ఏమిటంటే, నీ ఎందుకు నిలబడ్డావు, ఇలా నిలబడితే నేను ఎదుర్కొనేవాడిని కదా, రేపొద్దు నా మీడియా వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, దుర్యోధనుడు ఏమంటాడు, కృష్ణుడే సగం యుద్ధం చేశాడంటాడు, ఏంటిది నేను చూసుకునేవాడిని కదా అంటే, అర్జున నీకు అహంకారం ఉండొచ్చు, నాకు లేదయ్యా, దీని కథ నీకు తెలియదు, ఇది నేనిచ్చిన అస్త్రం అన్నాడు. ఆయనకు అర్థం కాల. భగదత్తుడు కృష్ణుడే ఇవ్వడం ఏంటి అర్థం, అస్త్రం. ఇది రహస్యం. భారతంలో ధర్మ సూక్ష్మాలంటే రహస్యాలంటే ఇది నేను ఇచ్చిన అస్త్రం అయ్యా, మీకేం తెలుసు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చర్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరం తపా. 4వ అధ్యాయంలో చెప్పిన మాట. నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు చాలా జన్మలు గడిచాయి, కానీ ఎటొచ్చి నీకు అవన్నీ తెలియవు, నాకు తెలుసు, అంతే తేడా. అంచేత నేను వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. వీడెవడు అనుకుంటున్నావు, నరకాసురుడు కొడుకు, వాడెవడు భూదేవి కొడుకు. భూదేవి ఎవరు, వరాహావతారంలో నాకు భార్య, శ్రీ భూవరాహస్వామి అంటాం కదా, వరాహ అవతారంలో భార్య. ఎందుకంటే భూమండలాన్ని మొత్తం శ్వేతవరాహ రూపంలో ఆయన ఇలా పైకి లేనప్పుడు ఆ కోరల స్పర్శకి ఆవిడ పులకించిపోయి శరీరం అంతా, స్వామి నాకు నీతో సంగమం కావాలి, నాకు కుమారుణ్ణి ప్రసాదించమని అడిగింది, కానీ మంచివాడిని ప్రసాదించమని అడగల. మన కోరికలు ఇలాగే ఉంటాయి, భూదేవి సహా అందరంతే. ఆయన వెంటనే తథాస్తు అన్నాడు. పుట్టినవాడు ఎవడు, నరకాసురుడు. వీడు పుట్టకపోయినా బాగుండేది. పుట్టగానే వాడు పుట్టిన పువ్వు పరిమళిస్తుందని మురిక్కాలు ఎప్పుడు కంపే కొడుతుందని వీడు చిన్నప్పటి నుంచే వ్యధవేషాలు, ఆడాళ్ళ మానభంగాలు చేయడం అని మొదలెట్టాడు. దాంతో ఆవిడకి ఏమైందంటే తల్లి ప్రేమ కదా, ముందు కుర్రాడిని ఆ పనులు చేయడం మానేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాడు ఏవేవో చేస్తున్నాడు, రేపు పొద్దున్న ఏమైపోతాడో వాడిని కాపాడడానికి ఏదైనా అస్త్రం ఇమ్మని అడిగింది. ఇది ప్రేమ అంటే. ఇంత గుడ్డి ప్రేమ అవసరమా? ఆ రోజుల్లోనూ ఉన్నాయి ఇలాంటి కేసులు. భూదేవే చేసింది అలాగే. అప్పుడు కూడా విష్ణువు జాలిపడి, అడుగుతున్నావు చూసుకో, అక్కర్లేదు, మా వాడిని కాపాడడానికి ఒక అస్త్రం అంటే వైష్ణవాస్త్రం ఇచ్చాడు. ఆ కథ అర్జునుడికి చెప్పాడు యుద్ధరంగంలో. భూదేవి నా భార్య, నేను మహావిష్ణువుగా వరాహ అవతారంలో ఉన్నప్పుడు ఆవిడ నరకాసురుణ్ణి కంది, వాడి కోసం వైష్ణవాస్త్రం ఇచ్చాను నేను. ఈ వైష్ణవాస్త్రం ఒక్క విష్ణువు మీద తప్ప అందరి మీద వేయచ్చు. నేనేమిటో నీకు తెలుసు, అందుకే అది నా మీద పనిచేయలేదు, నీ మీద వేస్తే ఈ పాటికి 3వ రోజు అయ్యేదని చెప్పాడు. అస్థి సంచయనం జరిగేది, అభిమన్యుడు బతుకుండేవాడు, నువ్వు పోయేవాడు, ఏమనుకుంటున్నావు పెద్ద మనిషి, నీకేం తెలిసింది. అది వైష్ణవాస్త్రం, విష్ణువు మీద తప్ప అందరి మీద పనిచేస్తుంది. పాశుపతాస్త్రం ఎవరి మీదైనా పనిచేస్తుంది, శివుడి మీద పనిచేయదు, అది ఆయన అస్త్రం అది. అందుకే నేను విష్ణువునన్న విషయం వాడికి తెలియదయ్యా. భగదత్తుడికి వాడు వేసేసాడు. నువ్వేమో అర్జునుడివి, నీకు తెలియదు, నేను విష్ణువుని కృష్ణుడిని పక్కనట్టు నీకు తెలిసినా నువ్వు నన్ను వెయ్యనయ్యావు అక్కడ. మరి నా బాధ్యత నేను చెయ్యాలి కదా, అందుకే నేను లేచానయ్యా. నేను కాబట్టి భరించాను, నేను పొక్కులే భరించాను. వ్యాసుల వారికి తామర మొగ్గల కింద కనపడ్డా కనపడి పోనీ పోసలు ఒక రాసుకుంటాడు, నా సొమ్మం పోయింది.
నేను భరిస్తున్నాను బాధ. ఎందుకోసం అంటే భక్తుడిని కాపాడడానికి నేను ఏ బాధైనా భరిస్తా. అది భగవంతుడి యొక్క రక్షణ, అది భగవంతుడు రక్షణ. ఎవరికి అర్థమవుతుంది? అప్పుడు మళ్ళీ అర్జునుడికి సందేహం, నువ్వు నరకాసురుడికి ఇచ్చావు కదా, అది అప్పుడు వాడెందుకు నీ మీద ప్రయోగించలేదు అన్నాడు. నేను విష్ణువుననే విషయం వాడికి తెలుసు, నీకే తెలియదు, అది తేడా అన్నాడు. అది శివుడు అయితే ప్రయోగించేవాడు, వాడు విష్ణువు మీద ప్రయోగిస్తే కుదరదు. కృష్ణుడు విష్ణువు యొక్క అంశాన్ని తెలుసు వాడికి, అందుకని వాడు ప్రయోగించాలి. కానీ మరి ఆస్తి అలా దాచిపెట్టి సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టి కోడల కాసుల పేర్లేగా దాచిపెట్టి వారసులకు ఇచ్చాడు. అది నరకాసురుడు వారసుడు భగదత్తుడు. అందుకని భగదత్తుడికి ఇచ్చాడయ్యా. అందుకని ఆ భగదత్తుడు వచ్చాడు యుద్ధానికి. వాడిని నువ్వెలా చంపగలుగుతావు? వాడిని చంపగలిగింది నువ్వే, కానీ వాడు వేసిన అస్త్రాలన్నీ నువ్వు తట్టుకోలేవు. అందుకని నా మాట విను, నేను భరించాను అంటే, కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ త్వం హినశ్చరణం కృష్ణ భక్తానాం అభయంకర, త్వం హినశ్చరణం కృష్ణ భక్తానాం అభయంకర. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు, దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. తవ ప్రసాదాద్విజయక క్రోధాత్ తవ పరాజయక, తవ ప్రసాదాద్విజయక క్రోధాత్ తవ పరాజయక, త్వం హినశ్చరణం కృష్ణ భక్తానాం అభయంకర, త్వం హినశ్చరణం కృష్ణ భక్తానాం అభయంకర. మేమెక్కడ జయిస్తామయ్యా మా అజ్ఞానం, నువ్వు అనుగ్రహిస్తే మేము జయిస్తాం, నీకు కోపం వచ్చిందంటే మేము ఓడిపోతాం, ఇంకేమైనా ఉందా? అందుకని త్వం హినశ్చరణం కృష్ణ. మనం కూడా సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రార్థించాల్సిందేనమ్మా, స్వామి మమ్మల్ని అనుగ్రహించు, నీ కోపం వస్తే మేము తట్టుకోలేము, ఇక్కడ మేమేవో మానవులం అపచారాలు చేస్తూనే ఉంటాం, మమ్మల్ని అనుగ్రహించు, నీ అనుగ్రహిస్తే విజయం కలుగుతుంది, నీవు కోపగిస్తే అపజయం వస్తుంది. అందుకని త్వంహిన శరణం కృష్ణ, మాకు నువ్వే శరణం, భక్తానాం అభయంకర, ఎప్పుడూ అభయాన్ని ఇస్తావు ఖచ్చితంగా అని ప్రార్థించాలి. ఆ రకంగా ఆయన కాపాడాడు. ఇక్కడ ఒక్క మాట చమత్కారం మాటోడు వ్యాసుల శ్లోకం చెప్పుకొని మనం 2 నిమిషాల్లో సెలవు తీసుకుంటాం. తర్వాత భగదత్తుడు చావాలగా శుభ పరిణామంతో సెలవు తీసుకుంటే బాగుంటుంది. భగదత్తుడు వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. ఈయన వక్షస్థలం మీద అది మాలగా మారినట్టు, వైజయంతి మాలగా మారింది. ఆ రహస్యాన్ని అర్జునుడికి చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు అర్జునుడితో, అయింది కదా, ఇప్పుడు నేను కూర్చుని షుగర్లెస్ టీ తాగుతాను, నీ ఫిగర్లెస్ పని నువ్వు చెయ్యి అని చెప్పాడు. వాడు భగదత్తుడు, ఏనుగు చాలా ముఖ్యం, దాన్ని చంపకుండా వాడు చావుడు. ఆ ఏనుగు కుంభస్థలం మీద మధ్యలో చీలిపోయేలా బాణం వెయ్యి, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. అసలు కుష్ఠుడికి దెబ్బ తగిలింది నా వల్ల అనేటువంటి కోపంలో అర్జునుడు ఉన్నాడేమో. ఒక తీవ్రమైన బాణాన్ని భగదత్తుడు ఏనుగు మీద వేస్తే అది కుంభస్థలంలో దూరింది. మామూలుగా దూరలా, దాని పిడితో సహా దూరిపోయింది. బాణానికి పిడి ఉంటుంది, కుచ్చులు ఉంటాయి, ఆ కుచ్చులతో సహా వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేసుకోవాలి, స్కానింగ్ చేసి ఎక్కడుందో తెలియదు. దాంతో ఆ ఏనుగుకి పిచ్చెక్కిపోయింది. ఏనుగు లోపలికి వెళ్ళిపోయింది, బాణం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి అది పిచ్చెక్కిపోయింది, దానికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. భగదత్తుడు ఆ ఏనుగు మీద ఆధారపడ్డాడు. వాడు దాన్ని అంకుశంతో పొడుస్తూ ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, రథం మీదకి వెళ్ళు, రథం మీదకి వెళ్ళు అంటుంటే అది మాట వినడం లేదుట, అలా కూలిపోయిందిట. అక్కడ వ్యాసుడు మన జీవితాలకు ఉపయోగపడే శ్లోకం రాస్తాడు. ఏమిటో తెలుసా? సకరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహు నకరోతి వచస్తస్య దరిద్రస్యేవ యోషిత. మాటి మాటికి అంకుశం పెట్టి పొడుస్తున్నా సరే ఆ ఏనుగు భగదత్తుని మాట వినలేదు. ఎందుకంటే పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరు కదా అన్నాడు వ్యాసుడు. మన మాట చెల్లాలంటే 4 రూపాయలు సంపాదించడం చాలా ముఖ్యం. అక్కడ యుద్ధం చెబుతూ ఏనుగు భగదత్తుడు మాట ఏనుగు వినలేదని చెప్పడానికి వ్యాసుడు ఈ మాట చెప్పాడమ్మా. సామాజిక వ్యాఖ్య అక్కడ మొదలైంది, గరికపాటి నరసింహరావుతో మొదలవ్వలేదు. అది అవన్నీ చూడడం వల్లే నాకు అది వచ్చింది. సోషల్ కామెంటరీ అంటారు. ఈ గొడవ ఇప్పుడు ఎందుకండి? దరిద్ర సేవయోషిత, పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరు కదా, చెప్పేవలే దమ్మిడి సంపాదన లేదు కానీ అంటారు. అలాగే ఆ భగదత్తుడి మాట ఏనుగు వినలేదు అన్నది. ఆ ఏనుగు వినడం దానికి ఇది ఎందుకు అయ్యా అంటే మనం బాగుపడ్డానికి కాస్త మన మాట చెల్లాలి అంటే ఆడైనా మొగైనా మనం 4 రూపాయలు సంపాదించాలి, శ్రమ పడాలి, ఉంటే మాట వింటారు. అక్కడ ఏమీ సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే నేను ఇంటికి యజమాని అంటే అయితే కాపలా కాసుకో కుక్కలాగా అని చెప్తారు. మగాడు అన్నాక ఉద్యోగం చేయాలి, వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి, ఏదో ఒకటి చేసి సంపాదించాలి. ఆడవాళ్ళు సంపాదించకపోయినా అడగరు, మగాడు సంపాదించకపోతే అడగరా. అందుకని పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా విన్నట్టే భగదత్తుడి మాట ఆ ఏనుగు వినలేదు. ఏనుగు చచ్చిపోయింది. ఏనుగు కోసం ఏడుస్తూ కూర్చున్న భగదత్తుడిని అర్జునుడు ఓ బాణం వేసి చంపేశాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఆ రకంగా ద్రోణపర్వంలో 12వ రోజు యుద్ధం ముగిసింది. రేపు చాలా కీలకమైన ఘట్టం, అన్ని అధర్మాలకి మూలమైనటువంటి ఘట్టం అభిమన్యు వధతో రేపు 13వ రోజు యుద్ధంతో మనం ప్రారంభం చేసుకుంటాం.